నమస్తే K24 న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సేవలు బాగా దారుణంగా మారాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియలో ఆలస్యం, కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం, డాక్టర్ల నుంచి సముచిత వైద్య సేవలు అందకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. డాక్టర్లు పేషెంట్ల సమస్యలను సరిగా పరిశీలించకుండానే మందులు రాసివేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి వ్యవస్థ గందరగోళంగా మారిందని, సంబంధిత అధికారుల జోక్యం అవసరమని ప్రజలు డిమాండ్ చేశారు. డాక్టర్ ఏమంటారు? డాక్టర్ ఇంకా ఆయనకు పచ్చేత ఇంటికాడనే ఉన్నాడు. ఇంటికాడ అంటే ఇంకా 10 నెలల్లో ఇంటికాడ కారు కట్టుకొని తెచ్చిన. ఇప్పుడు కారు కట్టుకొని మళ్ళీ తీసుకోవాలని 2000 3000 కావాలి. అందుకోసం నేనే ఒకదాన్ని ఇంటి మీద గోళీలు తీసుకుపోవాలంటే గోళీలు ఇస్తలేదు. మరి సగం ఇచ్చిన సగం ఇస్తలేదు. మరి నేను ఏడుకు పోవాలి, ఇంకా పైసలు లేవని ఇంటి బాధపడుతున్నాను. ఈ గోళీలు మళ్ళీ మా దేవరకొండలు దత్తా, చింతపల్లి దత్తా రాపిస్తే నేను అక్కడనే తీసుకుంటా. మరి వీళ్ళు బాగా చూస్తారు పెద్ద డాక్టర్లు అని ఇడికి చేస్తే మళ్ళీ సగానికి సగం ఇస్తారు. ఇప్పుడు అన్నం తినకుండా మంచం మీద పండబెట్టి వచ్చింది. అర్థమైతే ఏం చేయాలి? బాగలేదు. బాగుందా? మంచి దవాఖాన మళ్ళా బాగా ఉంది. ఇక అంతవరకే ఉన్నాడు సార్. ఇగో సగానికి సగం ఇస్తే ఏం బాగా అవుతుంది సార్. అన్నీ ఇచ్చితే బాగా అవుతారేమో కానీ సగం ఇస్తారు, సగం బయట కొన్నాడు. బయట లేని పైసలు లేని మేము ఇంటికి వస్తున్నాం. ఆ పైసల కోసమే గవర్నమెంట్ మంచిగా చూస్తారని దేవరకొండ నుంచి ఇడికి వచ్చి మంచిగా చూస్తారండి. మంచిగా చూస్తారని ఇడికి వచ్చిన పెద్ద పెద్ద డాక్టర్ పెద్ద దవాఖాన కదా. అది ఇంకో సగానికి సగాన్ని ఇస్తున్నాడు. ఎంత దూరం నుంచి వచ్చి మా దేవరకొండలో దవాఖాన అది గవర్నమెంట్ దవాఖాన కానీ ఈ పచ్చివాతం చూస్తలేరు. ఈడ పడతారంటే ఈడ 2 రోజుల నుంచి వచ్చిన పోయినసారి 2 రోజులు వచ్చినారు. ఇంకా వెళ్ళిపోరు. అమ్మ ఫిజియోథెరపీ చెప్పి వెళ్ళిపోరమన్నాడు. వెళ్ళిపోయినా మళ్ళీ ఇవే గోళీలు మళ్ళీ నెల వాడినాం. మళ్ళీ తీసుకురావాలంటే సగం ఇచ్చిందా. పోయినసారి నెలకి ఇచ్చినారు. ఇప్పుడేమో ఇవే గోళీలు ఇచ్చినారు. ఈ గోళీలు ఇచ్చినారు. మరి ఇంకా సగం గోళీలు లేవు. అమ్మ ఇది ఈ గోళీలు లేవు, బయట కొనుక్కుంటాం. ఏమైంది నీకు? అన్న చేయించుకోవడానికి వచ్చినాడు. అయిపోయిందా? చూసిరా చూస్తా బీపీ ఎక్కువ ఉందంటారు, షుగర్ ఎక్కువ ఉందంటారు. 2 నెలలు తిరగబట్టి ఇది కాకుండా అంటారు 6 రోజులకి నెలకి అంటారు. వస్తున్నా పోతున్నా. ఎన్ని రోజుల నుంచి? ఏ ఊరి నుంచి వస్తున్నావు నువ్వు? పట్టగిరి. అయితే ఏమంటారు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? 2 నెలలు అవుతుంది. నువ్వు చేస్తలేదు. షుగర్ ఎక్కువ ఉంటే బీపీ ఎక్కువ ఉందంటారు, బీపీ ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువ ఉందంటారు. అది రమ్మన్నట్టు వస్తున్నా, అది చెప్పినట్టు వస్తున్నా. అంతే వచ్చిపోతున్నావు ఉట్టినే.